మన అంశం. డిబేట్లోకి వెళ్ళే ముందు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. గౌతమ్ అదానిపై అమెరికాలో అభియోగాలతో ఈ మ్యాటర్ రోజురోజుకు మరింత వేడెక్కుతుంది. అసలే అదాని చుట్టూ, ఆ కంపెనీల పెట్టుబడులు, ఒప్పందాల చుట్టూ గరంగా ఉన్న విపక్షానికి మరో ఆయుధం దొరికినట్లయింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ మ్యాటర్ కాస్త ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయింది. అందుకే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకటే రగడ డైలాగ్ వార్ నడుస్తోంది. ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానిపై అమెరికాలో అభియోగాలు నమోదైన వ్యవహారంపై చర్చ జరపాలని కాంగ్రెస్ పార్లమెంటు ఉభయ సభల్లో పట్టుబట్టింది. ఈ చర్చకు అనుమతివ్వకపోవడంతో వాయిదాల పర్వమే నడిచింది. అదానీ ఇష్యూపై మొదటి నుంచి సీరియస్ గా ఉన్న లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. అదానిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చిన్న ఆరోపణలపై ఎంతో మందిని అరెస్టు చేస్తున్నారని, వేల కోట్ల రూపాయల స్కామ్లలో అదానిని జైల్లో పెట్టాలన్నారు. మోడీ ప్రభుత్వమే ఆయన కాపాడుతుందన్నారు. ఎవరైనా తమకు తామే నేరం చేశామని ఒప్పుకుంటారని కౌంటర్ వేశారు. You think Adani is going to accept the charges? Which world are you living in, brother? Obviously, he's going to deny the charges. The point is he has to be arrested. The point is he has to be arrested, as we have said. Hundreds of people are being arrested on tiny charges. The gentleman has been indicted in the United States for thousands of crores. He should be in jail. And the government, please let me speak. And the government is protecting him. అటు ఈ మ్యాటర్ తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. తాజాగా స్కిల్ వర్సిటీకి అదానీ ఇస్తానన్న 100 కోట్ల ఆఫర్ను రేవంత్ సర్కార్ తిరస్కరించింది. అదానీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలపై పునఃసమీక్షకు సిద్ధమవుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్లు కూడా ఇచ్చారు సీఎం. అప్పట్లో అదానితో ఒప్పందాలు చేసుకుంటే కేటీఆర్ కృషి ఫలితమని, కేటీఆర్ దావోస్ సమావేశ ఫలితమే అని గొప్పలు చెప్పుకొని తీరా ఇప్పుడు తూచ్ అనేదాకా సీన్ వెళ్ళింది. అన్ని కేంద్ర ఒప్పందాలే అని తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. అసలు అదాని సంస్థలతో తెలంగాణకు ఏం లాభమనే కాడికి వచ్చింది సీన్. దేశం మొత్తానికి అదానితో నష్టమవుతున్నప్పుడు తెలంగాణకు ఎట్లా లాభం అవుతుందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదాని వల్ల అవినీతిమయమైన సంస్థ అని మీ అధినాయకుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తితో మీరు వ్యాపారం చేయడం తెలంగాణ వ్యాపార ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా? తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కేసీఆర్ లాగా అదానీ నుంచి అప్పనంగా నిధులు మా కుటుంబానికి కొట్టేయాలి. ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిండు. ఈ ప్రాజెక్టులు అన్ని ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలనా? అదానీని కేసీఆరే కాల్చండి, కేటీఆర్ అనే కాదు. దీనికి ఏం సమాధానం చెప్తాడు? సో ఏది పడితే అది మాట్లాడితే చెల్లుద్ది. ఎన్ని చిల్లర మాటలైనా మాట్లాడతాం. మాకు అధికారం కోల్పోతే మేము సహనం కోల్పోయినామని. ఇక ఏపీలోనూ అదానీ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాల చుట్టూ మ్యాటర్ హీట్ ఎక్కుతోంది. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కు అదానీ సంస్థ లంచమిచ్చిన వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. జగన్ కు అదానీ సంస్థ 1750 కోట్ల లంచమిచ్చినట్లు అమెరికా ఏజెన్సీ విచారణలో తేలిందని, సెకీతో అదానీ కంపెనీ ఒప్పందంపై విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు. అటు గత ప్రభుత్వ ఒప్పందాలపై చంద్రబాబు పరిశీలిస్తున్నారని, ఈ విషయంలో ప్రభుత్వ స్పందన తెలియజేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు. 1750 కోట్ల రూపాయలు ఉడుపులు ముట్టినట్టుగా అమెరికన్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి. దీనిపైన అది నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం మన అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా చేశారు. ఒక బ్లాంక్ చెక్ లాగా అదానీ గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సోలార్ పవర్ డీల్లోనే 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది. కానీ గంగవరం పోర్టు 10% గవర్నమెంట్ వాటాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా 9,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే అదానీ గారికి 640 కోట్లకే అమ్మేశారు. మరోవైపు తమపై వచ్చిన అభియోగాలన్నీ అవాస్తవమని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ క్లారిఫికేషన్ ఇచ్చుకుంది. అమెరికా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ, కంపెనీ సీనియర్ డైరెక్టర్ వినీత్ జైన్లపై లంచం, అవినీతి అభియోగాలు నమోదైనట్లు వచ్చిన కథనాలను తిరస్కరిస్తున్నామన్నది. వీరంతా సెక్యూరిటీస్ సంబంధిత మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తప్ప వారిపై లంచం, అవినీతి అభియోగాలు ఏమీ నమోదు కాలేదన్నది. ఎఫ్సీపీఏ నిబంధనలు ఉల్లంఘించారని అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో
ఈ ముగ్గురు పేర్ల ప్రస్తావన లేదని అదానీ గ్రీన్ అంటోంది. సో మ్యాటర్ ఇలా ఉంటే దేశంలో మాత్రం పొలిటికల్ మ్యాటర్ మరో లెవెల్కి చేరింది.